క్రీస్తునందు ప్రియమైన శుభవచనం దేవుని ప్రియులకు యేసు క్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన శక్తిగల నామమున ఈ ఉదయకాల శుభాలు అందిస్తున్నాం. సియోనులో నుండి నా తండ్రి మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రాలండి. ఎలా ఉన్నారు? లేవగానే ప్రభుని స్తుతిస్తూ లేచారా? దేవుని గణపరుస్తూ లేచారా? రాత్రి అంతా మనల్ని కాపాడి మన జీవితాలు ఎన్నో మేలులు చేస్తున్న యేసయ్యకు మనసారా కృతజ్ఞతాస్తుతులు చెల్లించి లేచి దినాన్ని ప్రారంభించండి. మొదట ఆయన రాజ్యమును నీతిని వెదకుడి, అప్పుడు అవన్నీ మీరేం తినాలో, మీరేం త్రాగాలో, మీరేం ధరించుకోవాలో సమస్తము ఆయన అనుగ్రహించేవాడు. ఈరోజు యేసయ్య మీ జీవితంలో, మనందరి జీవితాల్లో గొప్ప కార్యములు చేయునుగాక. ఆమేన్. ఈరోజు శుభవచనం కొరకు సామెతల గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం అండి. సామెతలు 14వ అధ్యాయము 12వ వచనం. ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు, అయితే తొదకు అది మరణమునకు త్రోవ తీయును. ఈరోజు శుభవచనం మార్గము. మార్గము. లోకంలో చాలా మార్గాలు ఉన్నాయండి. అంతేకాదు, ఇక్కడ సొలొమోను చెప్తున్న మాట ఏంటంటే ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము. మనం అనుకుంటాం అన్ని మార్గాలు మంచియేలే, నేను వెళ్ళే మార్గం మంచిదేనా అని అనుకుంటాం. కానీ అది దైవ చిత్తానుసారమైనది కాకపోతే తుదకు ఆఖరికి అది నిన్ను మరణానికి తీసుకెళ్ళింది. నీ మార్గం ఎలా ఉంది? నువ్వు నడిచే మార్గం ఎలా ఉంది? దైవ చిత్తానుసారమైందేనా? దేవునికి ఇష్టమైన మార్గంలో నడుస్తున్నావా? భక్తి మార్గంలో నడుచుకుంటున్నావా? ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. లోకంలో చాలా మార్గాలు ఉన్నాయి. దేవుని వాక్యంలో ఇర్మియా గ్రంథం 6:16వ వచనంలో ఒక మాట మనం చూస్తాం. మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకోవాలంట. మేలు కలుగు మార్గంలో నడిస్తే మనందరం దీవించబడతాం. అయితే ఈ దినాల్లో చాలామంది లోక సంబంధమైన మార్గాల్లో నడిచే వాళ్ళు ఉన్నారు. యేసుప్రభువు కూడా అన్నాడు కదా, ఇరుకు మార్గమున ప్రవేశించేవారు కొద్దిమందే. యేసు క్రీస్తు ప్రభు మన కొరకు సిద్ధపరిచిన మార్గాల్లో నడవకుండా లోక సంబంధమైన మార్గాల్లో నడిచే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏంటి పాస్టర్ గారు లోక సంబంధమైన మార్గాలు? మనం యోధా పత్రిక ఒక్క వచనం చదువుతానండి. ప్రకటన గ్రంథానికి ముందు ఉంటుంది యోధా పత్రిక. ఒకే ఒక వచనం మన ధ్యానం కోసం చదువుతాను. యోధా పత్రిక చాలా చక్కటి మాట రాశాడు. మొదటి ఒకే అధ్యాయము 11వ వచనం నేను చదువుతాను. అయ్యో వారికి శ్రమ, వారు కయీను నడిచిన మార్గమున నడిచిరి, బహుమానము పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి, కోరహు చేసినట్టు తిరస్కారము చేసి నశించిరి. చూడండి, లోకస్తులు ఏ మార్గాలు నడుస్తున్నారంటే కయీను మార్గంలో నడిచే వాళ్ళు కొంతమంది ఉన్నారు. కయీను మార్గంలో ఏముందంటే కోపం ఉంది, అసూయ ఉంది. తన సొంత తమ్ముడి మీదే కయీను అసూయ పడ్డాడు. కోపించి చంపేశాడండి. నిర్మోహమాటంగా చంపేశాడు. అన్నకి తమ్ముడి మీద అసూయ రావటం ఏంటి? అన్నకి తమ్ముడి మీద కోపం రావటం ఏంటి? అంటే ప్రేమ లేదు. కయీను మార్గంలో కోపము, అసూయ, ద్వేషం ఉంది. ఈ రోజులో అలాంటి మార్గాలు నడుస్తూ సొంత వారి మీదే పగబట్టే వాళ్ళు ఉన్నారండి. తిరస్కారం చేసే వాళ్ళు ఉన్నారు. జాగ్రత్త. అలాంటి మార్గాలు నడుస్తున్నావా? తొదకది మరణానికి తీసుకెళ్ళింది. రెండవది, బిలాము నడిచినట్టుగా. చూడండి, బహుమానం పొందవల్లని బిలాము బాలాకిచ్చే బహుమానం కోసం న్యాయాన్ని అన్యాయంగా మార్చడానికి, దేవుని ప్రజలను శపించడానికి కదండి ముందుకెళ్ళాడు. బిలాము నడిచినట్టుగా బహుమానం పొందాలని, లాభం ఆశించి, చూడండి, అక్రమంగా అన్యాయంతో వచ్చే లాభాన్ని ఆశించి దేవుని ప్రజలను శపించాలని ముందుకెళ్ళాడు. లంచపు మార్గాలు నడిచాడు. ఏమాడు బిలాము నీతిమంతులను రాశారు, కానీ బిలాము భయంకరంగా చనిపోయాడు. భయంకరమైన మరణాన్ని పొందాడు. చూసారా?
లంచపు మార్గాల్లో నడిచేవాళ్ళు. మూడవది, కోరహు చేసినట్టుగా తిరస్కారము, దైవజనుల మీద తిరస్కారం అండి. కోరహు ఏం చేశాడు? మోషే మీద, అహరోను మీద తిరస్కారం, దైవ సేవకుల మీద తిరస్కారం, దైవ సేవకులకు విరోధమైన కార్యం చేయటం, తిరస్కార బుద్ధి కోరహులో ఉంది. ఏమయ్యాడు కోరహు? దాతాను అభిరాము మీద భూమి నెరలు విడిచి మింగేసిందంట. చూడండి ఎంత భయంకరమైన విషయం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం ఏ మార్గాల్లో నడుస్తున్నావు? ఏ మార్గాల్లో నడవటానికి నిన్ను నువ్వు తీర్మానం తీసుకున్నావు? ఒకసారి ఆలోచించండి. బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది, ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు, అయితే తొదకది మరణానికి ప్రవర్తి. నువ్వు నడిచే మార్గం ఎటువంటిది? ఏ మార్గాల్లో నడుస్తున్నావు? ఏ మార్గాల్లో నడుస్తున్నావు? ప్రియమైన దేవుని బిడ్డారా, మనం ప్రభుకి ఇష్టమైన మార్గాల్లో నడవాలి. ప్రభుకి ఇష్టమైన మార్గాలు ఏర్పాటు చేసుకోవాలి. మా మార్గం ఎవరో కాదు, ప్రభువైన యేసుక్రీస్తు వారే. యేసయ్య అన్నాడు, నేనే మార్గము, సత్యము, జీవము, నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి వద్దకు వెళ్ళలేడు. యేసుక్రీస్తు ప్రభుని మీ సొంత రక్షకునిగా అంగీకరించి ప్రభు రక్తంలో పాపం కడుగబడి ప్రభు బిడ్డలుగా మీరు జీవించడానికి తీర్మానం తీసుకుంటే యేసు ప్రభు చక్కటి మార్గాలు మనం నడిపిస్తాడు, మంచి త్రోవలో తీసుకెళ్తాడు కదండి. ఆయన మనల్ని వదిలిపెట్టడు. ఆయన చిరకాలం మనతో ఉండేవాడు, నిత్యత్వానికి నడిపించేవాడు. ఆ మార్గంలో మనం నడవటానికి తీర్మానం తీసుకుందాం. యేసుక్రీస్తు ప్రభుని మన సొంత రక్షకునిగా అంగీకరించి యేసు ప్రభు దగ్గరికి రండి. ఈరోజు ప్రయాసపడి భారం మోసుకునిచున్న సమస్త జనులారా నా దగ్గర రండి ప్రభు పిలుస్తున్నాడు. ఈ ఉదయకాలం యేసయ్య దగ్గరికి వస్తే ఆయన మంచి మార్గాల్లో, తిన్నని మార్గాల్లో, మేలుగలుగు మార్గాల్లో, ఆశీర్వాదకరమైన మార్గాల్లో నడిపించి ఆఖరికి మన నిత్యత్వాన్ని తీసుకెళ్తాడు. అట్టి కృప పరిశుద్ధాత్మదేవుడి ఉదయకాలం మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, దయగల దేవ, ప్రేమ స్వరూపి, మీకు స్తోత్రాలయ్యా. మీ ఉదయకాలమున తండ్రి అయ్యా, శుభవచనం ద్వారా మీ మాటలు అందించడానికి మాకు ఇచ్చిన శ్రేష్టమైన అమూల్యమైన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు. చూస్తున్న బిడ్డలందరినీ దీవించండి. సామెతల గ్రంథం 14 అధ్యాయం నుంచి ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు, తొదకది మరణానికి త్రోవ తీస్తుందని విన్నాం. అవును ప్రభా, మా మార్గం మాకు మంచిదిగా అనిపించవచ్చు, కానీ అయ్యా నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, నా ఆలోచనలు మీ ఆలోచనలు వంటివి కావని చెప్పారు కదా. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో నా తలంపులు మీ తలంపుల కంటే అంత గొప్పవి అని చెప్పారు. మీ మార్గాలు అంత గొప్పవి, మీ తలంపులు అంత గొప్పవి, అవి శ్రేష్టమైనవి, జీవముతో కూడిన మార్గాలయ్యా మీ మార్గాలు. ఆయన జీవ మార్గంలో మమ్మల్ని నడిపించండి. ఆ మార్గం మీరే ప్రభా. మిమ్మల్ని మేము తెలుసుకొని మా రక్షకుడిగా మిమ్మల్ని అంగీకరించి మీ భక్తి కలిగిన మార్గాలు మేము నడిచే కృప దయచేయండి. ఉదయకాలం శుభవచనం చూస్తున్న వారు ఇంకా ఎవరైనా కయ్యను మార్గాల్లో నడుస్తూ, ఇంకా ఎవరైనా బిలాము మార్గాల్లో నడుస్తూ, ఇంకా ఎవరైనా కోరను తిరస్కరించినట్టుగా తిరస్కారపు మార్గాల్లో నడుస్తున్నారేమో, వారి జీవితాల్లో వారు ఆ తప్పును తెలుసుకొని ఎదుట క్షమాపణ పొంది మంచి శ్రేష్టమైన సర్వోన్నతమైన మీ మార్గాల్లో నడవటానికి నీ కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఉదయకాలం చూస్తున్న బిడ్డలందరినీ దీవించండి. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో యేసు నామమున నీ బిడ్డలు ముట్టి బాగు చేయండి అయ్యా. హాస్పిటల్ ఐసీయూలో నీ బిడ్డలకు తెలిసిన వారు, బంధువులు, రక్త సంబంధికులు ఎవరైనా హాస్పిటల్లో ఉంటే యేసు నామమున అట్టి బిడ్డలందరినీ ముట్టి బాగు చేయండి. చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారు వరకు వారు వెళ్తున్న స్కూల్స్, ఆఫీసులు, కార్యకలాపాలు, రాకపోకల్లో మీ కృపాక్షేమాలు తోడుగా ఉంచండి. ఈరోజు పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు, శుభకార్యాలు జరుపుకునే బిడ్డలు మిక్కిలి దీవించండి. ఈ దినం తండ్రి అయ్యా, ప్రయాణం చేస్తున్న ప్రయాణికులకు మీకు క్షేమం దయచేయండి. వారు ట్రైన్లో వెళ్తున్న, బస్సుల్లో వెళ్తున్న, విమానాల్లో వెళ్తున్న, కాలి నడకను వెళ్తున్న, కారుల్లో వెళ్తున్న క్షేమాన్ని దయచేయండి. ప్రతి ఆటంకం, అపాయాన్ని తప్పించండి. మరి ప్రాముఖ్యంగా ఈరోజు చదువుకుంటున్న బిడ్డలకు విశేషమైన జ్ఞానం దయచేయండి. వారు రాయబోయే పరీక్షలో గొప్ప విజయం దయచేయండి. ప్రతి భయం నుంచి విడుదల దయచేయండి. ఈ బిడ్డలకు మీరు తోడుగా ఉండి సమయాన్ని సద్వినియోగం చేసుకునే కృప దయచేయండి. తండ్రి, వ్యాపారం చేసుకుంటున్న వ్యాపారస్తులను దీవించండి. ఉద్యోగాలు చేసుకుంటున్న వారు ఉద్యోగాలు దీవించండి. నిరుద్యోగులకు ఉద్యోగ భవిష్యత్తు దయచేయండి. ఏకాంగులను సంసారులుగా చేయండి ప్రభా. తండ్రి, మరి గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవం దయచేయండి. గర్భం లేని తల్లులు ఎవరైతే ఉన్నారో
యేసు నామములో వారి పట్ల మీ కార్యాలు చేసి బిడ్డలను ఆశీర్వదించండి. ఏకాంగులను సంసారులుగా చేయండి. కోర్టు సమస్యలతో ఎవరైతే నలిగిపోతున్నారో వారికి విడుదల దయచేయండి ప్రభా. ఎవరు ఏ సమస్యలతో బాధపడుతున్నా ఈ బిడ్డలు మీరు కరుణించి సహాయం చేయండి. వృద్ధులను జ్ఞాపకం చేసుకోండి, వారికి మంచి ఆరోగ్యాలు దయచేయండి ప్రభా. వృద్ధాప్య సమస్యల నుంచి ఈ బిడ్డలకు విడుదల దయచేయండి. ఏకాంగులకు మీరు తోడుగా ఉండండి నాయన. ఎవరైతే నేను ఒంటరిగా ఉన్నానో, నాకెవ్వరు లేరని దిగులు పడుతూ ఉన్నారో వారిని మీరు ఆదరించండి, ధైర్యపరచండి. విధవరాండ్రను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ దిన జీవిత యాత్రలను ఎదుర్కొని పోయే ప్రతి శోధన, కీడు, దుష్టుడు, అపాయం తప్పించి నీ కృప దయచేయండి. సేవ చేస్తున్న సేవకులందరినీ దీవించండి, వారి పరిచర్లను దీవించండి, కుటుంబాలను దీవించండి. క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చ్ కుటుంబాలు పరిచర్ను దీవించి శాఖోపశాఖలుగా మీరు ఆశీర్వదించి మహిమ పొందమని, ఈ రాత్రి జరగబోయే సువార్త స్వస్థత సభను మీరు ఆశీర్వాదకరంగా జరిగించి, ధర్మపురి కాలనీలో ఆశీర్వాదకరంగా కార్యాన్ని జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, సేవకులను దీవించి వాడుకొని మహిమ పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని ప్రేమ, కృపా, సమాధానములు ఉదయకాలం ఈ శుభోచనంలో పాల్గొన్న దేవుని ప్రియులందరికీ, చూస్తున్న ప్రతి బిడ్డకి ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభు రాకడ పర్యంతము తోడై ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.